కుబేరా ఛానల్ స్వాగతం అండి. సో ముందుగా మనము ఒక ఇంపార్టెంట్ అప్డేట్స్ చూసి తర్వాత మనం లెవెల్స్ చూద్దాము. మనం ఇక్కడ చూసినట్లయితే బిగ్ బుల్స్ బ్లేడ్. సో నాట్ ఓన్లీ మన రిటైల్ ఇన్వెస్టర్స్ కానండి, పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ కూడా ఎవరైతే రాధాకిషన్ దమాని గారు, జుమిన్వాలా ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా నియర్ అబౌట్ 81 crore ఇన్ మార్కెట్ రూట్ అన్నట్లుగా లాస్ట్ ఇయర్ అన్నట్లు మనం చూస్తున్నాం. ఓకే, సో డిమార్ట్ ఫౌండర్ రాధాకిషన్ దమాని హ్యాస్ సీన్ వాల్యూ ఆఫ్ హిస్ హోల్డింగ్స్ సింక్ బై 64,000 crores. సో ఎవరైతే మన పోర్ట్ఫోలియో ఆల్రెడీ 50% డౌన్ అయింది, 100% డౌన్ అయింది అని అనుకుంటా ఉంటారో, సో వాళ్ళు ఎందుకంటే నాట్ ఓన్లీ యూ అండి, ఓవరాల్ మార్కెట్ కరెక్షన్లో ఉంది కాబట్టి ఈవెన్ బిగ్ బుల్స్ కూడా వాళ్ళ యొక్క మనీని పోగొట్టుకుంటున్నారు. సో దీనికి మనం ఎంతమటికి స్టాప్ లాస్ పెట్టుకొని మనం సేఫ్ సైడ్ ప్లే చేయాలనేది మన వీడియోస్లో డిస్కస్ చేస్తూ వస్తున్నాము. సో ఇప్పుడు కూడా చూద్దాము కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్. ఓకే, సో మేజర్గా ఆర్వీఎన్ఎల్ వచ్చేసి విన్స్ 554 crore. ఓకే, 554 crore కాంట్రాక్ట్ ఫర్ బెంగళూరు సబర్బన్ రైల్వే ప్రాజెక్ట్ అన్నట్లుగా మనం చూస్తున్నాము. సో ఆర్వీఎన్ఎల్ అనేది యునిక్ కైండ్ అండి. ఆర్వీఎన్ఎల్ కానివ్వండి, ఐఆర్ఈడిఏ కానివ్వండి, సో ఐఆర్ఎఫ్సి కానివ్వండి, ఇవేంటంటే యూనిక్ కైండ్. సో అందువల్ల ఏంటంటే ఇవన్నీ రైల్వే ప్రాజెక్ట్స్ టేకప్ చేస్తే ఏ రైల్వే ప్రాజెక్ట్స్ అయినా వీటికే కాంట్రాక్ట్స్ వస్తాయి కాబట్టి మీరు కంపల్సరీ వీటిల్లో అయితే ఇన్వెస్ట్ అయితే చేయండి. బై అండ్ డిప్స్ అయితే పెట్టుకోండి. ఓకే, ఆర్వీఎన్ఎల్ నిన్న డిస్కస్ చేసాం, చాలా పడింది. బై అండ్ డిప్స్ అయితే పెట్టుకోండి. ఓకే, సో ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే మనకి అన్ఎంప్లాయ్మెంట్ రేట్ డిప్స్ టు 6.4% ఇన్ డిసెంబర్ అనేది మనం ఇక్కడ చూస్తున్నాము. ఓకే, సో ఇంతకుముందు ఇదే అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఇంతకుముందు మనకి 6.8 అలా ఉంది, ఇప్పుడు వచ్చేసి మనకి నియర్ అబౌట్ 6.4 అన్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. ఓకే, ఇక్కడ చూసినట్లయితే అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అమంగ్ ఫిమేల్స్ వచ్చేసి ఇన్ అర్బన్ సిటీస్ డిక్లైన్ టు 8.1% ఫ్రమ్ 8.4%. సో ఇది ఒక విధంగా మనకి గుడ్ న్యూస్ అని మనం చెప్పుకోవచ్చు. ఓకే, ఇప్పుడు లెవెల్స్కి వెళ్దామండి. సో మార్కెట్ వాచ్ చూసినట్లయితే ప్రస్తుతం ఏషియన్ మార్కెట్స్ కొంత పాజిటివ్ అనేది మనం ఇక్కడ చూస్తున్నాము. ఈవెన్ యూరప్ మార్కెట్స్ కూడా కొంత మనకి ఆల్మోస్ట్ న్యూట్రల్ అని చెప్పొచ్చు అండి, జస్ట్ 0.2%. అండ్ యూఎస్ మార్కెట్స్ వచ్చేసి ఇంకా ఓపెన్ అవ్వలేదు, కాకపోతే యూఎస్ ఫ్యూచర్స్ వచ్చేసి పాజిటివ్లోనే ట్రేడ్ అవుతుంది. సో కొంత పాజిటివ్ సెంటిమెంట్ క్యారీ అవుతున్నప్పటికీ మార్కెట్ కొంత నెగిటివ్ కరెక్షన్ అయితే కనిపిస్తుంది. అది ఎందుకనేది మనం చూద్దాము. సో లెవెల్స్ అనేది ఒకసారి గమనిద్దాం. ఓకే, నిఫ్టీ వచ్చేసి మనకి 22,945 దగ్గర ఇక్కడ హాల్ట్ అయింది. ఓకే, సో 22,945 దగ్గర హాల్ట్ అయింది కాబట్టి మనకి 22,950 లెవెల్స్ నుంచి ఇక్కడ మనం చూసినట్లయితే 23,000, సో రౌండ్ ఫిగర్ 23,000 మంచి ఓఐ బిల్డ్ అయింది. ఇంకోటి మనం చూసినట్లయితే 23,200 మంచి ఓఐ అనేది ఇక్కడ బిల్డ్ అయింది. ఓకే, సో నియర్ అబౌట్ 1 lakh, అదే 1 lakh మనం ఇక్కడ ఎక్కడా చూడలేదు, కాకపోతే 22,700 అయితే 82,000 ఓఐ దాకా మనకి డెవలప్ అయితే అయింది. సో 22,800 మనకి 66,000. వెన్ కంపేర్డ్ విత్ పుట్ సైడ్ మన కాల్ సైడ్ ఓఐ అనేది చాలా స్ట్రాంగ్గా అయితే డెవలప్ అయింది. సో రేపు వెళ్ళిన మార్కెట్లో ఇది ఎంతవరకు ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు అనేది మనం లెవెల్స్ అయితే చూద్దాం. ఓకే, సో నిన్న మనం కొన్ని లెవెల్స్ క్లియర్గా డిస్కస్ చేసామండి. 22,953 డౌన్ సైడ్ నేను పుట్ ఆప్షన్ బై చేస్తాను. సో మీరు ఇక్కడ చూడొచ్చు, ఇది 18th అండి, ఈరోజు ట్రేడ్ అయింది. సో మనకు వచ్చేసి ఎప్పుడైతే ఫస్ట్ క్యాండిలే మనకి డైరెక్ట్ మనకు వచ్చేసి ఈవెన్ స్టాప్ లాస్ అయితే ఎక్కడా మనకి హిట్ అవ్వలేదు, స్టాప్ లాస్ అనేది ఎక్కడా మనకి హిట్ అవ్వలేదు. సో డైరెక్ట్ మనకి సెల్లింగ్ ప్రెషర్ అనేది కనిపించి తర్వాత బయింగ్ సైడ్కి వెళ్ళింది. సో బయింగ్ సైడ్ కూడా మీరు గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ ఈఎంఏ ప్యాటర్న్ అనేది హోల్డ్స్ గుడ్ అయిందండి. ఈఎంఏ ప్యాటర్న్ అనేది ఇక్కడ హోల్డ్స్ గుడ్ అయింది. ఇక్కడ నుంచి మనకు వచ్చేసి అప్ స్వింగ్ అయితే వెళ్ళింది. ఈఎంఏ ప్యాటర్న్ ఎప్పుడైనా మనం ఎందుకు చూద్దాము, ఇన్సైడ్ క్యాండిల్ కానీ ఈఎంఏ ప్యాటర్న్ మనకు వచ్చేసి స్టాప్ లాస్ అనేది చాలా తక్కువ ఉంటుంది. సో 1:5 1:10 అనేది మనము ఎయిదర్ ఈఎంఏ ప్యాటర్న్ కానివ్వండి, లేకపోతే ఇన్సైడ్ క్యాండిల్ స్ట్రాటజీ ద్వారా ఈ రెండింటి ద్వారా మనము చాలా మంచి ప్రాఫిట్స్ అయితే తీసుకోవచ్చు విత్ మినిమం స్టాప్ లాస్. ఓకే, అదైతే కంపల్సరీ ఈ యొక్క మనకి సిగ్నల్స్ ఎప్పుడైతే వస్తాయో కంపల్సరీ ఈ రెండు స్ట్రాటజీస్ అయితే మీరు అప్లై చేస్తూనే ఉండండి, మీరు ఒక సక్సెస్ఫుల్ ట్రేడర్ అయితే అవుతారు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ చూద్దాము. సార్ ఇప్పుడు వచ్చేసి మనకు వచ్చేసి రేపు లెవెల్స్ ఎలా ఉండొచ్చు అనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ వచ్చేసి మనకి డౌన్ సైడ్ సిగ్నలింగ్ అయితే ఇచ్చింది ఈఎంఐ ప్యాటర్న్ ద్వారా డౌన్ సైడ్ సిగ్నలింగ్ అయితే ఇచ్చింది. సో అందువల్ల వచ్చేసి నేను వచ్చేసి స్టాప్ లాస్ వచ్చేసి ఇక్కడ పెడుతున్నాను 22,969, అంటే 22,970 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకొని నేను ఎంటర్ అవుతున్నాను. అంటే నియర్ అబౌట్ 50 పాయింట్స్ స్టాప్ లాస్ అయితే తీసుకుంటున్నాను. సో డౌన్ సైడ్ టార్గెట్ వచ్చేసి నాకు
ఫస్ట్ టార్గెట్ మీరు చూసినట్లయితే 22,830 మనకి సెకండ్ టార్గెట్ చూసినట్లయితే 22,750 డౌన్ సైడ్. అదే మనకి బ్రేక్ అనేది మీరు అప్ సైడ్ ఎప్పుడు వెళ్ళాలి అంటే మాత్రం నేను వచ్చేసి 22,000 ఈ 23,000 ఏదైతే రౌండ్ ఫిగర్ ఉందో 23,000 ఏదైతే రౌండ్ ఫిగర్ ఉందో అప్పుడు మనకు క్రాస్ అవుతూ ఉంటే ఇమీడియట్ అప్పుడు మీరు బయింగ్ సైడ్కి వెళ్ళండి. 23,000 క్రాస్ అవుతూ ఉంటే బయింగ్ సైడ్కి వెళ్ళండి. ఎందుకంటే నాకు 23,200 లెవెల్స్ దాకా మనకు స్ట్రాంగ్ ఓఐ మోర్ దాన్ 1 lakh ఓఐ అయితే బిల్డ్ అయింది, మోర్ దాన్ 1 lakh. ఓకే, సో అందువల్ల ఏంటంటే ఎప్పుడైతే 23,000 అప్ సైడ్ బ్రేక్ అయిద్దో అప్పుడే మీరు వచ్చేసి కాల్ ఆప్షన్ బై చేయండి. నిఫ్టీ 23,200 స్ట్రైక్ ప్రైస్. ఓకే, సో మనకి లెవెల్స్ వచ్చేసి పుట్ ఆప్షన్ ఎప్పుడు బై చేయాలి, కాల్ ఆప్షన్ ఎప్పుడు బై చేయాలి అని చూసాము నిఫ్టీలో చూసాము. ఓకే, బ్యాంక్ నిఫ్టీ చూద్దాము. సో మనం బ్యాంక్ నిఫ్టీ చూసినట్లయితే బ్యాంక్ నిఫ్టీ ఈరోజు అయితే బ్యాంక్ నిఫ్టీ అయితే ట్రేడర్స్కి అయితే ఎలాంటి మంచి ప్రాఫిట్స్ అయితే ఇవ్వలేదు, ఎందుకంటే ఒక స్మాల్ రేంజ్లో అయితే ఫామ్ అయింది ఓన్లీ నిఫ్టీ. సో నిన్న వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ ఇచ్చిందండి, నిన్న వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ మంచి రిజల్ట్స్ ఇచ్చింది, ఈరోజు వచ్చేసి నిఫ్టీ మంచి రిజల్ట్స్ ఇచ్చింది, ఈరోజు నిఫ్టీ మంచి రిజల్ట్స్. సో ఈ రెండు ఇండెక్స్లో మనకి ఏది బాగుంటుంది లెవెల్స్ ఏందనేది. సో రేపు బ్యాంక్ నిఫ్టీ మూమెంటం అయితే ఉండొచ్చు, ఎందుకంటే నిఫ్టీ ఈరోజు ఇచ్చింది కాబట్టి రేపు బ్యాంక్ నిఫ్టీ మూమెంటం అయితే ఉండొచ్చు. అండ్ మోర్ ఓవర్ మీరు ఇక్కడ చూసినట్లయితే బ్యాంక్ నిఫ్టీ 1 ఇక్కడ వచ్చేసి మనకి సిగ్నలింగ్ ఇచ్చిందండి, ఇది కూడా ఈఎంఐ ప్యాటర్న్ అనుకుంటే మనం ఇక్కడ వచ్చేసి సిగ్నలింగ్ ఇచ్చేసింది. సో డౌన్ సైడ్ నాకు ఫస్ట్ టార్గెట్ వచ్చేసి నియర్ అబౌట్ 48,800 దాకా ఫస్ట్ టార్గెట్ కనిపిస్తుంది. ఆల్రెడీ సిగ్నలింగ్ ఇచ్చింది, స్టాప్ లాస్ 49,152 ఎంటర్ ఉంది అండ్ 100 పాయింట్స్. సో డౌన్ సైడ్ ఫస్ట్ 48,800 నెక్స్ట్ వచ్చేసి 48,500 దాకా కనిపిస్తుంది డౌన్ సైడ్. లేదు మీరు సెల్లింగ్ సైడ్కి మీరు బయింగ్ సైడ్కి వెళ్ళాలంటే మాత్రం నియర్ అబౌట్ 49,300 ఎప్పుడైతే క్రాస్ అవుతుందో అప్పుడే మీరు బయింగ్ సైడ్కి వెళ్ళండి. సో ఈ లెవెల్స్ ఎప్పుడైతే క్రాస్ అవుతాయో అప్పుడే మీరు బయింగ్ సైడ్కి వెళ్ళండి. కాకపోతే నాకు యాజ్ పర్ ఈఎంఐ చార్టు రేపు మా సిగ్నలింగ్ వచ్చేసి డౌన్ సైడ్ ఉంది ఫస్ట్ అవర్స్. ఓకే, సో థ్యాంక్ యూ అండి, ఫాలో ఫర్ ఇంపార్టెంట్ అప్డేట్స్. మనకి ఆర్బీఎన్ఎల్ కానివ్వండి, రైల్వే స్టాక్స్ కొంత అయితే మీరు బై అండ్ డిప్స్ అయితే పెట్టుకోండి. జెన్ టెక్నాలజీ స్టిల్ నేను వచ్చేసి మంచి పాజిటివ్ సైడే ఉంటున్నాను. థ్యాంక్ యూ అండి, ఫాలో ఫర్ ఇంపార్టెంట్ అప్డేట్స్.